ఫిబ్రవరి 10 దేవుని వాక్య ధ్యానం. ప్రభువునందు స్థిరులై యుండిడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఆవరించుస్తూ ఉండగా ఆయన మరొక నూతన దినాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనం ఎప్పుడు స్థిరులై ఉండాలి. ఆయన మనకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి స్థిరత్వం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అస్థిరులుగా మనము ఉండకూడదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు అని మనం గమనిస్తే అవసరానికి దేవుడు అన్నట్టుగా మనకి కనబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబంలో దేవుడు అనే ఆయన అవసరత ఏర్పడినప్పుడు మాత్రమే దేవుని యొద్దకు రావటం మనం గమనిస్తాం. అలా చేయడం ద్వారా వారి జీవితంలో చాలా ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదము లేకపోలేదు. ప్రియ విశ్వాసి, నీవు అవసరానికి దేవుడు కాదు. షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె, దానియేలు వలె దేవుని యందు ఆనందించిన హబక్కూకు వలె ఉండగలిగినప్పుడు అది శ్రమలైన, కష్టమైన, బాధైన నువ్వు నిలకడగా స్థిరత్వం కలిగి ఉంటే యోబును ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులరా, మనము ఆధ్యాత్మికత అంటే ఏదో మనము దేవునికి ఒకటిస్తే ఆయన మనకు మరొకటి ఇచ్చేది కాదు. లేక దేవుడు మనకి ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి చెల్లిస్తాం అనే ఒక వాగ్దానము, ప్రమాణము చేసిన రీతి కాదు. ఆధ్యాత్మికత అంటే దేవునితో సంబంధం, ఆయనలో స్థిరంగా నిలిచి ఉండడం, ఆయనను దేవునిని దేవునిగా గుర్తించి ఆరాధించేటువంటి ఉన్నత స్థితిలోనికి ప్రవేశించడం, అది అసలైనటువంటి ఆధ్యాత్మికత. చాలాసార్లు మనం ప్రభువా నువ్వు నాకు ఇది చేయి, అప్పుడు నేను నీకు ఇది ఇస్తాను అనేటువంటి ఒక కాంట్రాక్ట్ బేస్డ్ ఆధ్యాత్మిక జీవితాలు చాలామందిలో మనం గమనిస్తాం. అలా కాదండి. ఈ మొక్కుబడులు ఇవన్నీ కూడా సాధారణమైన విశ్వాసి చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నాలు. అలా కాకుండా వాటికి మించి మనము దేవునిని ఆరాధించగలిగినప్పుడు, దేవా నువ్వు నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నేను నిన్నే ఆరాధిస్తాను, నేను నీతోనే ఉంటాను, అంతము వరకు స్థిరముగా నిలిచి నేను నిన్ను ఆరాధించగలుగుతాను అని చెప్పగలిగినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో జీవకిరీటం నీకు ఇస్తాను అని. అలాంటి ఆశీర్వాదం వైపు, అలాంటి ఆధ్యాత్మికత వైపు వెళ్ళుటకు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, నీ గొప్పతనాన్ని, నీ మహోన్నత్వాన్ని ఎరిగి నీలో స్థిరులుగా ఉండేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. నేడు వారు తలపెట్టిన ప్రతి కార్యంలో విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దేవా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆసుపత్రుల్లో తండ్రి ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ చేసుకుంటున్న బిడ్డలకు నీ స్వస్థత అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందముతో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.